కనీసం 2 కేజీలైనా కావాలి కదా. ప్రతి సంవత్సరం అన్నదానం 2 కేజీల కూరగాయలతో చేస్తారా? మన రాజు సిగ్గుపడిపోతా ఉంటారు కదా, సిగ్గుపడాల్సిందే. ఎందుకో చెప్తానండి. అక్కడ ఈ పాయింట్ ఒకటి ఉంది. ఈ పాయింట్లో అన్నదానం కార్యక్రమం అయితే వచ్చింది. అన్నదానానికి సంబంధించిన ఎపిసోడ్ అయితే జరుగుతూ ఉందా అంటే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏది శ్రీరామ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కదా, దీంట్లో మనకి పెద్ద ట్విస్టులు టర్న్లు అయితే జరగబోతున్నాయి. ఇది స్పెషల్ ప్రోమో వచ్చింది మనకి. స్పెషల్ ప్రోమో చాలా మంది అయితే చూడలేదు. ఆ స్పెషల్ ప్రోమో ఏమంటే నేను కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. దాంట్లో మనకి కొన్ని సీన్లు అయితే చూపించారు, కొన్ని సీన్లు అయితే లేపేశారు. ఆ లేపేసినవి కంటిన్యూ అవుతాయా లేకపోతే వస్తాయా అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ఉద్దేశము. ఇది మనం బ్రహ్మముడి అయితే తెల్లారి ఒక వీడియో చేశాను, ఇప్పుడు సాయంకాలం అయితే ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ వీడియోలో కూడా మీకు విత్ ప్రూఫ్తోనే చూపించాను. ఏం చూపించానంటే అక్కడ మనకు రాజు ముందుతో కలగంతా ఉంటారా నిజం చేస్తూ ఉంటారా అని చూపించాను. కానీ రాజు అయితే మాత్రం వెరీ వెరీ ఇన్నోసెంట్గా నటించాడు. అబ్బా చాలా చాలా నచ్చింది నాకు ఈరోజు రాజు యాక్టింగ్ మాత్రము. సరే నుంచి మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే నాకు దాదాపు 15 మంది దాకా మెసేజ్ చేశారు. 15 మంది కావ్య కలగంటా ఉంది అనేసి చెప్పారు. నేను కావ్య కలగంటా ఉంది అనేది నేను నమ్మదలుచుకోలేదు. ఎందుకు నమ్మదలుచుకోలేదు అని మీకు చెప్తాను. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ జరిగింది, ఈరోజు ఎపిసోడ్ జరిగింది. అక్కడ ప్రకాశం గారు అయితే చూశారు. ఒకవేళ కావ్య మీరు చెప్పినట్టు 50% అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే నేను 100% కావ్య కలగలేదని చెప్పట్లేదు. ప్రకాశం గారు చూశారు. ప్రకాశం గారు అక్కడ మతిమరుతో వాళ్ళు ప్రసాదం ఇచ్చే వాళ్ళతో గుద్దేశారు. మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూస్తున్నారు కాబట్టి నేను చెప్పేదంతా మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రకాశం గారు అయితే మర్చిపోయారు. అక్కడ మర్చిపోతే అక్కడ ప్రకాశం గారు ఇంటికి వచ్చేసి కావ్య ఏమైనా కలగని వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రకాశం గారికి గుర్తొస్తుంది. ఆ గుర్తొచ్చిన తర్వాత గుడిలో ఈ విధంగా చూశాను, రాజుని చూశాను అనేసి ఇంట్లో వాళ్ళకి చెప్తారా? ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ రాజు కోసం వేట మొదలు పెడతారా అనేది ఒకటి కల అయితే ఈ విధంగా అనుకోవాలి. ఒకవేళ నిజమైంది అనుకోండి, నిజమైతే ఇప్పుడు హాస్పిటల్లో అయితే రాజుని చేర్పిస్తారు. హాస్పిటల్లో రాజుని చేర్పించిన తర్వాత ఈ స్వప్న ఎవరు, స్వప్న అంటాను, ఇక్కడ యామిని ఎవరు, వీళ్ళంతా ఎవరు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ తెలుసుకునేదానికి ఇన్ని సీన్లు దాదాపు 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు సీన్స్ అయితే ఉన్నాయి. ఆఫీస్లో బొక్కే ఇచ్చేది ఒకటి ఉంది, చూపిస్తాను, అది కూడా చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా అప్పుడు. అక్కడ చూడండి, ఇది మనకి చాలా ఎపిసోడ్ లేపేశారు. ఇక్కడ మనకి చూపించారా? ఒక నిమిషం చూపిస్తాను. నేను ఇవంతా మీకు పెట్టి చూపించచ్చు, కానీ మళ్ళీ కాపీ రైట్స్ అవి వస్తాయనేసి నేను చూపించట్లేదు. దానికోసం అనేసి మనకి ఇదిగోండి చూడండి, కావ్య బొకే తీసుకోండి. ఇక్కడ కావ్య సీఓ అనేసి ఆఫీస్లో ఉంది, బొకే తీసుకోండి, మీకు కనపడుతుంది కదా. ఇలాంటి సీన్లు అంతా ఉన్నప్పుడే మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా. అందుకోసం అనేసి నాకు కూడా ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది. దానికోసం అనేసి మరొకసారి వీడియో అయితే చేస్తాను. మీరైతే చెప్పండి ఇది నిజం అనుకుంటా ఉంటారు కాదనుకుంటా ఉంటారు అనేసి. 90% ఇది నిజమే అయింటుంది. ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది అదంతా ఎత్తేసారి మనం సోమవారం ప్రోమోలో వేసినది కూడా నేను చూపించాను పొద్దున్న వీడియోలో. మీరైతే వీడియో అయితే లింక్ ఇస్తాను, మీరు వాచ్ చేయండి. అప్పుడు ఈ ప్రోమో మీరు రివ్యూ చేస్తే మీకు అర్థమవుతుంది, ఇంకా బాగా అర్థమవుతుంది.